ఏంటో ప్రకాష్ రాజ్ మరీ కపాల్ కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటో ప్రకాష్ రాజు ఇలాగే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. ఏంటో పాపం ప్రకాష్ రాజ్కి పరిస్థితులు ఎలా దాపురించాయి. నా ఓటు పోయింది అని అంటూ మోదీ గారిని వెక్కిరిస్తూ వీడియో పెట్టాడు. సరే, నీ ఓటు ఎట్లా పోయింది, నీ కథ ఏంది, ఇదంతా కూడా ప్రకాష్ నేను చెప్తా. ముందుగా ఎటకారపు నవ్వుతూ నిజ జీవితంలో కూడా నటించేస్తూ లిబరాన్ల మెప్పు పొందుతున్నటువంటి అతని వీడియో చూద్దాం. Dear friends, Satyu, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? Nice joke. I was born in this constituency. Joke kadre serious hai. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency. Well, the joke is nice. Game on. Wow. Let me see what is the process I have to go through. Yes, there is a process. There should be a process. To get back my voter ID. You have well, game on. But one little word. Bolo. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power or bringing you down? Just. ఈ పాచిపోయిన పళ్ళతో మోదీని వెక్కిరించేస్తూ అరే నీ వయసు ఎంతరా ప్రకాష్ రాజ్గా అంటే ఇతన్ని అరే ఒరే ఎందుకు అంటున్నానంటే లోఫర్ నా కొడుక అని చెప్పేసి తిట్టినటువంటి రావణ్ణి కూడా ఈయన సమర్థించి ప్రశ్నిస్తే లోపలేసేస్తారా అదేంటో అని వీడియో పెట్టాడు కదా. మరి ఇలాంటి వాళ్ళకి మనం సామ్యవాదంతో మంచిగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే ఇద్దాంలే కానీ ఊరకనే అంటున్నా. అరే ఎవరన్నా ఫీల్ అవ్వకూడదు ఈయన, ఎందుకంటే ఈయన దూషణలని కూడా యాక్సెప్ట్ చేశాడు, దాన్ని కూడా నార్మలైజ్ చేశాడు కనుక. సరే మొత్తానికి ఇదిగో ఇంత నాణ్యమైనటువంటి దంతముల వరుసతో విపరీతముగా మరి ఏమి చేస్తున్నారో గొప్పు మరి మొత్తానికి ఆ విధమైనటువంటి మొమ్ముతో ప్రకాశం పేరులోనే ఉంది, ఫేస్లో లేదు. మోదీని ఎక్కిరిస్తూ ఉన్నారా? బాగుంది ప్రకాష్ రాజు, బాగుంది. అయితే ఇతను చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? తన ఓటును తొలగించేశారు. బెంగళూరులో నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను, ఊరేగుతా ఉన్నాను, 60 లక్షల మంది ఓట్లతో పాటుగా నా ఓటు తొలగించారు. అరే ఎస్ఐఆర్ ప్రక్రియని బీజేపీ ఇంట్రడ్యూస్ చేయలేదు. అది ఎన్నికల సంఘానికి ఉండేటటువంటి ఒక ప్రాసెస్. ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థ. అందులో భాగంగా అప్పుడప్పుడు ఆ ఎస్ఐఆర్ నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా చచ్చిపోయిన వాళ్ళు ఫేకు అక్రమంగా వలస వచ్చి నకిలీ కార్డులు పొందిన వాళ్ళ తలకు పేర్లు తీసేస్తారు. ఇది సహజంగా జరిగేదే. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని లక్షల మంది చనిపోయిన వాళ్ళ ఓట్లను ఎవరో వేస్తున్నారంట నీలాంటి వాళ్ళు. ఇదిగో మనం ఒక నిక్కరించాలంటే ప్రకాష్ మనకు కూడా ఉండాలంత. మోదీ గారి వయసుకు వెళ్ళేటప్పుడు మనోడికి మాట్లాడడానికి నోరొత్తదో రాదో, నడవడానికి కాళ్ళొత్తే రావో, ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళు విమర్శల్ని వెక్కిరింపులుగా మార్చినప్పుడు మనం కూడా వాళ్ళ మీద చేసే విమర్శలని వాళ్ళ భాషలోనే చేస్తాం. అందుకే ఇంకేమీ లేదు, ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాం తప్ప మన నేచర్ కూడా అది కాదు. అయితే ఇతని ఓటు తొలగించడము వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇతనికి ఆల్రెడీ ఒక కేసు ఉంది. ఆ కేసు ఏంటి? నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది కోర్టు. ఒక నిమిషం చెప్తాను దాని గురించి. ఒక అతను వీడి మీద కేసు పిటిషన్ వేశారు. దాని ప్రకారం ఇతనికి 4 రాష్ట్రాల్లో ఓటర్ కార్డులు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 4 రాష్ట్రాల్లో ఉంది.
సరే నీ పర్సనల్ పనులు, నీ సినిమా షూటింగ్లు ఇవన్నిటికీ నువ్వు ఎక్కడ పడితే అక్కడే అప్లై చేసుకుని ఉండొచ్చు. కానీ రూల్స్ ఏం చెబుతున్నాయి? భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1950, దీని ప్రకారం ఇది చట్ట విరుద్ధం. సెక్షన్ 17, ఏ పౌరుడైనా దేశం మొత్తంలో కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండాలి. సెక్షన్ 18, ఒకే నియోజకవర్గంలో లేదా వేర్వేరు నియోజకవర్గాల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటరుగా నమోదు కాకూడదు. సెక్షన్ 31, అధికారులకు తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి వేరువేరు చోట్ల ఓటర్ ఐడీలు పొందడం నేరం. దీనికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ప్రకాష్ రాజు చదువుకోలేదమ్మా. రోహింగ్యాలు భారతదేశం వచ్చేయాలి, వాళ్ళకి ఇక్కడ ప్లేస్ కల్పించేయాలి, వాళ్ళు కూడా మనుషులే, అసలు బార్డర్లో భారతదేశానికి ఉండకూడదు, ఇలాంటి శుల్కబులు చెప్పడం అంత ఈజీ అనుకున్నావా? రూల్స్ పాటించాలి. మరి నీ ఇంటికి కూడా డోర్లు పెట్టుకోకు, నీ పొలాలకు కూడా కంచెలు పెట్టుకోకు, వదిలేసేయి. ఎవడు పడితే వాడికి నచ్చినప్పుడు వ్యవసాయం చేసేసుకుంటాడు నీ పొలాల్లో. నీ ఇంట్లో ఎవడు పడితే వాడు వచ్చిపోతూ ఉంటాడు. నీ ఇంట్లో మరి ఉన్న వాళ్ళని ఆ రోహింగ్యాలకు ఇచ్చి వివాహాది కార్యక్రమాలు చెయ్యి. సొల్లు చెప్పడం కాదు. ఇదిగో మళ్ళీ చూపిస్తున్నా జనాలకి. నువ్వు కూడానా మోదీని వెక్కిరించేది? నువ్వు కూడానా? ఇతని మీద ఆల్రెడీ ఒకతను పిటిషన్ వేశాడు. చాలా చోట్ల ఓటర్ ఐడీలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట ఉంటుంది, మిగతా చోట లేపేస్తారు. లేదా ఇతను అనుమానాస్పదం, ఇతని కేసు నడుస్తూ ఉంది. ఆ కేసులో భాగంగా ఈ బహుళ ఓటర్ ఐడీల వ్యవహారంలో జూలై 2026లో బెంగళూరులోని ఒక సిటీ కోర్టు విచారణ చేపట్టి విచారణకు రమ్మని కోరితే గైర్హాజరవ్వడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది ఈ కేసు నిమిత్తమే. ఆ తర్వాత అతను న్యాయస్థానం ముందు హాజరై షరతులతో కూడిన బెయిల్ పొందాడు. ప్రస్తుతం ఇది న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది. నీకు క్లారిటీ కావాలి, నీకు ఓటు కావాలి అనుకుంటే ఫస్ట్ ఇలా 4 చోట్ల పొరపాటున అయిపోయింది, నన్ను మన్నించండి అని చెప్పి నీకు ఎక్కడ ఓటు హక్కు కావాలో అక్కడ ఎస్ఐఆర్ మొన్న రివిజన్ జరిగినప్పుడైనా నీ డాక్యుమెంట్స్ నువ్వు సమర్పించి, నువ్వు ఎక్కడోడివేలే, భారతదేశంలో ఉన్నడువే కదా, డాక్యుమెంట్లు సమర్పిస్తే ఆటోమేటిక్గా ఓటు హక్కు ఇస్తే దానికి డియర్ ఫ్రెండ్ అని మోదీకి ఇంకేం పని లేదా? ప్రకాష్ రాజుగా నీ ఓటు తీయడమా ఆయన పనే? ప్రతి ఒక్కడు వచ్చేసి నన్ను నా ప్రతి ఒక్కడు తన ప్రత్యర్థిగా మోదీని ఫీల్ అయిపోవడం ఏంటో. మరి రాహుల్ గాంధీ ఏమైపోవాలి? నిన్న కాక మొన్న వచ్చిన బొద్దింక అభిజిత్ డీపీకే, అతడు డైరెక్ట్ మోదీకే, आशुतोष रंका मोदी के, सौरभ दासु मोदी के, नेहा बोरा मोदी के, प्रकाश राजू मोदी के। आप सब लोग मोदी को प्रत्यर्थी मानते हैं तो మరి भी राहुल गांधी क्या बोलता, उसके बारे में भी कुछ सोच ना। అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను లాగ్గా చెప్తున్నాను అనుకోవద్దు, సిచ్యువేషన్ ఇది. వీళ్ళే వెక్కిరించగలరా, మనం చేయలేమా, నిలబెట్టి కడగలేమా? సో ఇతనికి ఓటు హక్కు ఒకవేళ పోయి ఉంటే 60 లక్షల మంది గురించి ఈయనకెందుకు? సరే ఒక 1000 మందిని, సరే వద్దు ఒక 100 మందిని, ఎవరైతే ఓటు హక్కు పోయిందనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి దమ్ముంటే. ఇతగాడు క్లారిటీ ఉంది, 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది కాబట్టి మొత్తానికి తీసేసి ఉంటారు, లేదా అనుమానాస్పద కేటగిరీలో పెట్టుంటారు, లేదా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈయన సబ్మిట్ చేయకపోయింటాడు, ఎందుకంటే ఫారం పూల తిరుగుతూ ఉంటాడు కనుక సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అప్రూవల్ ఇస్తారు. నీకు బెంగళూరులో కావాలంటే బెంగళూరులో, ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది ఏదో ఒక ప్రూఫ్స్ ఇస్తే. మిగతా వాళ్ళు 60 లక్షలతో పాటుగా నన్ను కూడా వ్యతిరేక ఓట్లన్నీ తీసు, ఆ 60 లక్షలు కాదు 60 మందిని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టు ప్రకాష్ రాజ్, ఓపెన్ ఛాలెంజ్ ఇది నీకు. మా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ ప్రూఫ్స్ ఉన్నాయి, మేము భారతీయులమే కానీ మా ఓటు హక్కు తొలగించేశారు అని ఒక 60 మందిని తీసుకొస్తే నువ్వు నిజంగా నీవు ఏది చెప్తే అది చేస్తాం మేము, నీ వెనక మేమే, నీకు మద్దతుగా మేమే. ఓపెన్ ఛాలెంజ్ ప్రకాష్ రాజ్.